They get a single or they are losing the match. Abhay ready to ball. The tension is building. This is the third ball of the last over and Hyderabad needs a single. Will they get it? Oh, he misses it again. But they're running. Will it be a run out? Keeper throws it. It misses the wicket. Abhay throws it back. It's tight. It's an appeal here. Is Hyderabad losing its last wicket? Umpire says not out. Hyderabad now needs 13 runs of the last 3 balls. Will this man finish it off for Hyderabad? This needs to be a big shot. This needs to be a boundary. Abhay bowling the 4th ball of the over. Will Arjun do it for Hyderabad? Square cut. Beats the cover and the fielder in the team. That's the 4. Hyderabad still have a chance here. 9 runs required of the last 2 balls. Is Hyderabad going to snatch this match away from Mumbai? Mumbai cannot believe it. Are they going to lose this tournament? They don't seem really happy. Will this man hit another biggie? They need 6 for sure. 5th ball of the over. What is going to happen? Oh, he hits it hard. The ball is going. Will it land in the crowd? Yes, it does. What a shot. Unbelievable. This man is on fire. Will he win the Ranji for Hyderabad? What an innings. Abhay completely clueless on what to do. Yes! Hyderabad now requires only 3 runs of the last ball. The team knows that Arjun can finish it off for them. Just 1 more boundary is all he needs to hit. Will he do it again? Mumbai setting the field now. They don't want to give another boundary. And he said no! Hyderabad wins the match! Can you believe it? What an innings this has been! Arjun makes them win single-handedly! Well, the Ranji 96-97 is taken by Hyderabad! నేను వెళ్ళి కనుక్కొని వస్తాను. నాని ఇతను One second, Sarah, ఎలా ఉన్నావు? హాయ్. హే
హే థ్యాంక్స్. ఎలా ఉన్నావమ్మా? గుడ్ సార్. గుడ్. హలో అంకుల్. నువ్వేంట్రా మీ నాన్నలాగే గడ్డంపించా? 2 years చదువు కోసం నువ్వు వెళ్ళి అక్కడే ఉండిపోయావు. తర్వాత మీ అమ్మను కూడా తీసుకెళ్ళిపోయావు. మేమందరం నీకు అక్కర్లేదా? ఈ రెండుకి ప్రాజెక్ట్ అయిపోతుంది అంకుల్. తర్వాత హైదరాబాద్ ఆఫీస్కి తిరిగి వచ్చేస్తాను. ఏయ్ నాని, ఎలా ఉన్నావు? బాగున్నారా? హాయ్ సారా. హలో. అర్జున్ గురించి ఆలోచించని రోజే లేదు. థ్యాంక్ యూ. ఎక్స్క్యూజ్ మీ, 2 minutes మీతో మాట్లాడాలి. మీటింగ్ ఉంది, అది అయిపోయాక మీరు మాట్లాడండి. పర్లేదు అంకుల్, మీరు వెళ్ళండి, నేను మాట్లాడొస్తాను. రండి. అర్జున్ గురించి బుక్ చదివాక మీకు అసలు విషయం తెలియదు అనిపించింది. యాజ్ ఎ డాక్టర్ ఐఎమ్ నాట్ సపోజ్ టు టాక్ టు ఎవ్రీవన్. ఈరోజు మీరు వస్తున్నారని తెలిసి మిమ్మల్ని కలుద్దామని వచ్చాను. గుడ్ ఈవినింగ్ లేడీస్ అండ్ జెంటిల్మెన్. ఎంత గొప్ప వాళ్ళైనా ఎంత గొప్ప పని చేసినా చరిత్రలో మిగలాలంటే ఎవరో ఒకరు వాళ్ళ గురించి రాయాలి. మాలో ఒక క్రికెటర్ గొప్పతనాన్ని మేము కూడా గుర్తించలేకపోయాము. అంత గొప్ప వ్యక్తి గురించి పుస్తకం రాసి ఈరోజు అందరికీ తెలిసేలాగా చేసిన రమ్యకి మా క్రికెట్ అసోసియేషన్ తరపున థ్యాంక్స్ చెప్తున్నాను. వీఆర్ ఆల్సో అబ్సెస్డ్ విత్ సక్సెస్. మన దృష్టి అంతా ఎప్పుడు సక్సెస్ అయిన వాళ్ళ మీద ఉంటుంది. నాట్ జస్ట్ విత్ క్రికెట్ బట్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ లైఫ్. వీ ఆల్వేస్ వాంట్ టు నో మోర్ అబౌట్ ద పీపుల్ హు ఆర్ వెరీ సక్సెస్ఫుల్. కానీ సక్సెస్ మటుకు అందరికీ దక్కదు, ఎక్కడో 100లో ఒక్కలకి. అర్జున్ కథ 100లో సక్సెస్ అయిన ఒక్కడిది కాదు, సక్సెస్ అవ్వకపోయిన ప్రయత్నిస్తూ మిగిలిపోయిన 99 మందిది. మీలో చాలామంది లాగా నేను కూడా ఈ పుస్తకం చదివాక ఆ మ్యాచ్ తర్వాత ఏం జరిగింది అని తెలుసుకోవాలని ప్రయత్నించాను. ఐ హ్యావ్ ద ప్రివిలేజ్ టు యాక్సెస్ ది ఓల్డ్ BCCI డాక్యుమెంట్స్. ఇది 96 రంజీ ఫైనల్స్ అయిన తర్వాత ఇంగ్లాండ్ టూర్ కోసం సెలెక్ట్ అయిన ఇండియన్ టీమ్ లిస్ట్. అండ్ you know, Arjun got selected to the Indian team for England. I would like to call Arjun's son to come onto the stage, please. We have something from the BCCI to present to the family. వెళ్ళు. This is for you. ముంబైలో రంజీ ఫైనల్ మ్యాచ్ తర్వాత మా నాన్న హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు.
2 days తర్వాత హార్ట్ ఫెయిల్యూర్ వాళ్ళు చనిపోయారు. And the doctors told that he has a heart disease called arrhythmia. నాకు ఇప్పుడే తెలిసింది మా నాన్నకి ఈ విషయం చనిపోవడానికి 10 సంవత్సరాల ముందే తెలుసని. In fact, when he was 26, మా నాన్న క్రికెట్ వదిలేయడానికి కారణం కూడా అదే. మీకు అరిథమియా అనే హార్ట్ కండిషన్ ఉంది. హార్ట్ బీట్ ఇర్రెగ్యులర్గా కొట్టుకోవడం అంటే ఫిజికల్ స్ట్రెస్ ఎక్కువైనప్పుడు గుండె ఆగిపోయే ప్రమాదం ఉంటుంది. మరేం భయపడాల్సిన అవసరం లేదు. జస్ట్ క్రికెట్ ఆడడం మానేస్తే సరిపోతుంది. ఎక్కువ ఫిజికల్ స్ట్రెస్ లేకుండా రెగ్యులర్ చెకప్ చేయించుకుంటే ఏ ప్రాబ్లం ఉండదు. ఓకేనా? ఓకే డాక్టర్. నన్ను వదిలేదు సార్ ప్లీజ్. అర్జున్, క్రికెట్ మానేద్దాం అనుకున్నాను సార్. ఇప్పుడు నువ్వు ఉన్నావు, నాకు అది చాలు. నాన్న నువ్వు మళ్ళీ క్రికెట్ ఆడవా? నువ్వు చెప్పు, ఆడినా వద్దా? నువ్వు ఆడితే చాలా బాగుంటుంది, హీరోలా అనిపిస్తావు. ఇప్పుడు కూడా మీ అందరికీ ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, మనం అందరం మా నాన్న ప్రయత్నిస్తూ చనిపోయాడు అనుకుంటున్నాం కదా, అది తప్పు. మా నాన్న చనిపోతాడని తెలిసినా ప్రయత్నించాడు. దట్ ఈస్ మై ఫాదర్.